ఇప్పుడు 10 రూపాయల బన్ అంటే 10 రూపాయల బన్ అమ్మేవాడు ఎవడు మళ్ళాంటి సామాన్యుడేగా, వాడు మధ్యతరగతి వ్యక్తే కదా. ఆ 10 రూపాయల బన్నులో ఫ్రాడ్ జరిగిందని చెప్పి వాడిని ఇప్పుడు వాడు చిన్న వ్యక్తి, వాడిని కట్టేసి కొట్టినా వాడిని ఈడుస్తాడినా అనే దిక్కులేరని. అదే మరి పెద్ద పెద్ద కంపెనీలలో ఫ్రాడ్ జరుగుతుందిగా, ఒక్క దాంట్లో కాదుగా జరిగేది. ఇప్పుడు మనకి చికెను మటన్ పెట్టే వాటిలలో పెద్ద పెద్ద వాటిలలో మరి ఎవరు హెల్త్ మినిస్టర్లా ఎవరు వాళ్ళ పేర్లు నాకు చెప్పరాదు కానీ ఆ ఫుడ్ చెక్ చేసే వాళ్ళు వచ్చి ఆ కాసే పడావుడి చేస్తారు. మరి తర్వాత కూడా అదే పాసిపోయిన చికెన్, అదే పాసిపోయిన మటన్, అదే పాసిపోయిన బిర్యానీ పెడతారు. మరి ఎవరు మాట్లాడరే? అప్పుడు ఈ ఛానల్ వాళ్ళు అందరూ ఎటుపోయినారు, చచ్చిపోయారా? వాళ్ళు కూడా తీయాలి కదా. మరి మనకి ఇప్పుడు ట్రీట్మెంట్ పేరుతోటి హాస్పిటల్కి పోయేది ఎవరు? పేదవాళ్ళమే కదా, మధ్యతరగతి మనుషులు పేదవాళ్ళమే కదా. గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఏ హాస్పిటల్కి పోయినా ఆ రోగి పేరు చెప్పి ఎంత ఫ్రాడ్ నడుస్తుంది. టాబ్లెట్లు, ఒక్కొక్క టాబ్లెట్లు నాసి రకం టాబ్లెట్లు ఇచ్చి మనం ఎన్నిసార్లు 10 సార్లు వాడినా కూడా రోగం తగ్గట్లేదు. ఎందుకు తగ్గట్లేదు? ఏడ జరుగుతుంది నిర్లక్ష్యం? మరి అట్టేటప్పుడు కూడా ఇట్టాటి ఛానల్ అందరూ 10 మంది కూడి అట్టటి వాళ్ళని బయట వేయచ్చు కదా. ఎందుకంటే వాళ్ళు కోటీశ్వరులేనా, వాళ్ళకి లక్షలు ఉన్నాయనా, వాళ్ళు ఊకోరనా? అట్టాటి కంపెనీలు మూసేపియొచ్చు కదా. ఎట్టాటి వాళ్ళు 10 మంది కూడి ఇప్పుడు 10 రూపాయలు బన్నోడు వాడు ఫ్రాడ్ చేసినని వాడు షెట్టికి కట్టేసి కొట్టవచ్చు, ఉరి తీయొచ్చు కూడా. ఎందుకంటే వాడు ఏం చేయలేడు కాబట్టి. ఇప్పుడు వాడు చేసిన పన్ను వాడితోటే తినిపించారు. ఇప్పుడు ఇట్లనే మన 2 రాష్ట్రాల మీద యావత్ ప్రపంచం మీద చాలా ఫ్రాడులు నడుస్తున్నాయి. అందరూ కూడా అట్లనే చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. నెక్స్ట్ అంటే ఇప్పుడు పెద్ద పెద్ద రెస్టారెంట్లో మీరు అన్నట్లే ఇప్పుడు ఈ మస్కా బన్ ఉందనుకో, పెద్ద రెస్టారెంట్లో 100 రూపాయలకి అమ్ముతారు, దాని మీద ఎక్స్పైరీ డేట్ ఉండదు. కానీ ఈ 10 రూపాయల బన్నుకి ఎక్స్పైరీ డేట్ ఏది అని చెప్పేసి అని అడుగుతున్నాడు ఆ రిపోర్టర్. దాని గురించి మీరు ఏమంటారు? ఎందుకంటే వీడు చిన్న వ్యక్తి కాబట్టి వీడికంటే ఆస్తి లేదని నేను చెబుతాను కదా. వాడు అడుగుతుడు, ఎవడైనా అడుగుతుడు, రోడ్డు మీద అడుగు తినేవాడైనా గుంజి కొడతాడు అని. ఎందుకంటే వాడికి ఆస్తిలా కంటూ అడిగితే తప్పే ఉందమ్మా. ఇప్పుడు మైక్ పట్టుకొని అంటే తప్పేదని ఉంటే అడగటానికి వెళ్ళారు, తప్పేంటి? తప్పంటే మరి అదే తప్పు అందరిని అడగొచ్చు కదా. అదే తప్పు అందరిని అడగొచ్చు కదా. ఇప్పుడు మనం హెల్త్ బాగోలేక హాస్పిటల్కి పోతున్నాం, ఎంత నిర్లక్ష్యం నడుస్తుంది హాస్పిటల్లో. ఇన్నాళ్ళు ఇట్లా లేదు. డాక్టర్లు అంటే దేవుళ్ళతో సమానం. ఓ నర్సులు అయినా కానీ డాక్టర్లు అయినా కానీ హాస్పిటల్లో పని చేసే వ్యక్తులు ప్రతి వాళ్ళ పేర్లు నాకు చెప్పరాదు కానీ కౌంటర్లో ఉండేవాళ్ళు కానీ మన స్కానింగ్లు తీసేవాళ్ళు కానీ మనకు ఓపీ రాసిచ్చేవాళ్ళు కానీ ఎంత నిర్లక్ష్యం సృష్టిస్తారు. ఒకటి రాయిపోయి ఒకటి రాస్తారు. ప్రతి ఒక్క ఉద్యోగస్తుల చేతిలో సెల్లు. ఉద్యోగం చేయటానికి పాటలమ్మ ఉద్యోగాలు ఇపోతున్నా మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు, మాకు ఉద్యోగాలు ఇవ్వలేదని గవర్నమెంట్ మీద పడతారు. ఇస్తేనే ఉద్యోగం సరిగ్గా చేయటం లేదు. మరి అట్టాటి వాళ్ళ కాడ కూడా ఇట్ట పోయి ఛానల్ వాళ్ళు అలా అట్టాటి వాళ్ళని బయట పెడితే భయం ఉంటుంది కదా. అయితే ఇప్పుడు దీన్ని మతాలని దూషిస్తూ మతం వరకు తీసుకెళ్లిపోయారు, ఏం చెప్తారమ్మా? సిగ్గు లేదంట, సిగ్గు లేదు. ఇంకా కల్లోలాలు చుట్టించి ఈ ప్రపంచం ఇట్లా ఉండకూడదు అనమాట. ఇంకా కొట్టుకొని సావాలా. ఎందుకంటే రోడ్ల మీద ఇప్పుడు ఆడాడ కొట్టుకొని సాస్తారు. ఇప్పుడు ఎవడ కోడు పొడుచుకొని సావాలని ఇది సృష్టించమే. ఏమన్నా సిగ్గుందా, లజ్జుందా? 10 రూపాయలు పన్ను కాడ మతాలు సృష్టించడం ఏంది? కడుపుకు అన్నమే కదా తినేది, గడ్డి కాదు. అంటే అవునా అయితే ఇది అనేసి అన్నారు కదా, దాన్ని మరి ఎలా చూస్తారమ్మా? దాన్ని ప్రతి ఒక్క దాంట్లోకి ముస్లింని తీసుకురావద్దు. అందుకే వాళ్ళు ఓసుకోతకు వచ్చేది. అక్కడ తప్పు ఉంటే చూపించి నిరూపించి అనాలా. ముస్లిం అయితే హిందువు అయితే క్రిస్టియన్ అయితే అందరూ మనుషులు కాదా? మనం పుట్టినాక సృష్టించుకున్నాలేగా. ఇది మొత్తం ముందల్లే పుట్టక ముందే సృష్టించుకొని వచ్చారు. తల్లి కడుపులో ఉన్నప్పుడు ఛానల్ గురించి మొత్తం ఇలాంటివి ఉన్నాయని చెప్పి ఇప్పుడు అందరు రిపోర్ట్ కొడుతున్నారు. అందుకని నేను ఛానల్లో కొంతమంది చూస్తారు, కొంతమంది మంచి వాళ్ళు ఏమన్నారు, మంచిని చూపిస్తారు, చెడు మంచిని చూపిపెట్టి అందరూ తెలిసేది. కొంతమందికే చెబుతాను నేను, బుద్ధి లేని ఛానళ్ళు ఇప్పుడు వాళ్ళని తీసిన వాళ్ళే అంటున్నాను నేను, అందరిని అంటలేదు. కొంతమందిని ఇప్పుడు ఆ బన్ను వీడియో ఎట్ట తీసాను, అదే కనుక వాళ్ళకి దమ్ము ధైర్యం, అదే నీతి నిజాతి కనుక ఉంటే ఆ 10 రూపాయల బన్ను వాడు ఎట్ట 10 రూపాయలు తినిపించి ఆ 10 రూపాయల బన్ను నువ్వు చేసి జనాలు ప్రాణాలతో ఎట్ట ఆడుకుంటున్నామని చెప్పి వాటితోటి ఎట్ట తినిపించారు. ఇప్పుడు మన 2 రాష్ట్రాల మీద కానీ యావత్ ప్రపంచం మీద కానీ చాలా ప్రాణం నడుస్తుంది, అంతా నడుస్తుంది. అందరితో అటనే తినిపిస్తే ఆ ఛానల్ గొప్పతనం ఏందో బయటపడుతుంది. అంటే ఆవిడ అంటుంది నువ్వు తినవు కానీ అందరినీ తినమంటున్నావు అనేసి అన్నది. అతను తినమని ఏమన్నా జస్ట్ స్టాల్ పెట్టుకున్నాడు, అంత చిన్నగా ఓ సైకిల్ మీద పెట్టుకున్నాడు. అంటే ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళు తింటారు, లేదు అంటే తినరు కదా. మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఎందుకంటే మరి చిన్నోడి మీద చిన్నోడికే కదా లోకువ, పెద్దోడి మీద పోతే వాడు ఊకోడు కదా. ఇప్పుడు అలా మన వాళ్ళ అవతల అప్పటి రాంబాబు అన్న ఒక మాట జారిండు, జారితే ఆయనకి ఏమైంది? ఆయన అసలు దాంట్లో కూర్చొని కూడా తగ్గేది లేదని అంటాడు. అదే సామాన్యులు పోయి గొడవలు లేపితే చూడు అసలు ఎంత లేస్తుంది, ఎంత విధ్వంసం లేస్తుందో. సిగ్గుంది ఆ సామాన్యులకు మళ్ళాంటి వాళ్ళకి. అందుకని దయచేసి చిన్న వాళ్ళ తప్పు బయట పెట్టేటప్పుడు పెద్దవాళ్ళ తప్పు కూడా బయట పెట్టే ధైర్యం ఉంటే చిన్న వాళ్ళతో బయట పెట్టరు.
లేకపోతే అసలు అందరూ సమానంగా చూడండి, అందరినీ సమానంగా చూడాలిగా. ఇప్పుడు అదే బండ్లు అడిగిన వాళ్ళు జర్నలిస్ట్ కాదనేసి అంటున్నారు. వాళ్ళ అడిగిన వాళ్ళు అసలైన మీడియానే కాదు, వాళ్ళు ఏదో అతన్ని టార్గెట్ చేయడం క్యాజువల్ వాళ్ళేదో మీడియా వాళ్ళు కొంతమంది ఉంటారు అనమాట, ధైర్యం తక్కువ వాళ్ళు. కొన్ని ధైర్యంగా తెస్తారు, కొన్ని ధైర్యంగా తీరు. మనం ఎట్లా అంటాం, ఇప్పుడు మన 10 మందిలో ఇప్పుడు కొంతమంది మంచి వాళ్ళు ఉండరు, కొంతమంది మంచి వాళ్ళు ఉండరు. దానివల్ల జరిగే నష్టం ఏంటి? ప్రజలకు జరుగుతుంది నష్టం. ఇప్పుడు తీసిన బాగానే ఉంది, 10 రూపాయలు 10 రూపాయలు బన్నోడు తప్పు చేసినా నువ్వు రాష్ట్రాలు మొత్తానికి అందరూ చూపించిన ప్రజలకి అదే తప్పు ప్రతి దాంట్లో నడుతుంది. అట్టనే చూపిస్తే అనిజాతి ఏందో బయటపడుతుంది, అందరూ ప్రజలు మర్చుకుంటారు కదా. రెస్టారెంట్లో 10 రోజుల నుంచి కుళ్ళిపోయిన చికెన్, మటన్ అట్లాంటివి కూడా పెడుతున్నారు. అవును, ఒక రెస్టారెంట్లో ఏంది, నేను ప్రతిసారి జరుగుతుంది. ఇప్పుడు కాలేజీల్లో జరుగుతుంది, హాస్పిటల్లో జరుగుతుంది. రాజకీయ నాయకులు మన ఓట్లు వేపించుకునేటప్పుడు వచ్చి మనకి ఇజ్జాత్ అజ్జాత్ అని చెప్తున్నారు, ఏది చేయటం లేదు. ప్రతి దాంట్లో ఉంది ఫ్రాడ్ లేదే లేదు. మరి అడిగేవాడు ఎవడు? మరి ఇదే మీడియా, అదే మీడియా, ఆడతీసిన మీడియా అసలు అందరి కాడ పెడితే బాగుంటుంది కదా. మన బ్రతుకులు బాగుపడతాయి కదా, అందరి జీవితాలు బాగుంటాయి కదా, అందరి జీవితాలు వెలుగులు వస్తాయి కదా. ఈ కొట్టుకోవటం తన్నుకోవటం బాధ్యత కదా. మన వెనక మాఫియా జరుగుతుందిరా, మనల్ని దోచుకోవడానికి వస్తున్నారా, మనం కొట్టుకోవద్దురా అని సిగ్గుతుందిగా. అక్కడ అది నేను చెప్పేది. అక్కడ క్వశ్చన్ చేసే యాంకర్లు జర్నలిస్టుల గురించి ఏం చెప్తారమ్మా? అంటే కాంట్రవర్సీ చేస్తే ఫేమస్ అయిపోతాం అన్న థాట్ కూడా అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫేమస్ కోసం చాలా వరకు దిగజారుతారు కొంతమంది. ఇంకా ఛానళ్ళు కూడా దిగజారితే ఇంకా దేశం మీద జరిగే మంచి చెప్పరు చూపించేది ఎవరు చెప్పు? ఇప్పుడు బార్డర్ అవతలు ఉండి మన భారతదేశాన్ని కాపాడే వాళ్ళు టెర్రరిస్టుల నుంచి, పాకిస్తాన్ నుంచి, ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదుల నుంచి మన భారతదేశాన్ని కాపాడతానికి మన సైనికులు అక్కడ ప్రాణాలతో పోరాడుతున్నారు. మన దేశంలో వాళ్ళు పెట్టిన ప్రాణపిస్తాం, మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? మన ఇష్టం వచ్చినట్టు ఇసలు విడితానానికి మన జీవితాలు నాశనం చేసుకుంటున్నాం. సోల్జర్స్ కాడ ఎంత పేరుందో ఛానళ్ళకు కూడా ఇక్కడ మన దేశాన్ని అంత పేరుందనమాట. ఎందుకంటే చెడు మంచి అన్ని చూపించేది వాళ్ళే, ప్రాణాలకు తెగించి. ఇప్పుడు మన అవతల రాజకీయంగా గొడవ జరిగితే ఒక ఛానల్ అతన్ని కారు గుద్దేసింది. ఆయన దేశం బాగుండి బతికింది, కానీ అదే చచ్చిపోతే పరిస్థితి ఏంది? అక్కడ మంచి చెప్పరు చెప్పడానికే కదా ఎక్కిపోయింది. అట్టాటి వాళ్ళని అభినందిస్తారు, ఇట్టాటి వాళ్ళు 10 రూపాయల వాళ్ళని 5 రూపాయల వాళ్ళని పట్టుకొని ఇక్కడ తప్పు జరిగిందని చూపించిన వాళ్ళని ఏం అభినందించాలా? సిగ్గు ఉండాలి కొద్దిగానే. పెద్ద పెద్ద తప్పులు చేసేవాళ్ళు బొచ్చే మంది ఉన్నారు మన దేశం మీద, దోసుకునే వాళ్ళ సమాజాన్ని. వాళ్ళని చూపిస్తే పేరు ఉంటుంది ఛానల్కి. ఎవరికైనా ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటారు? అసలు ఆ ఛానల్ని నడిపే వాళ్ళని కావచ్చు, సో ఇలాంటి వాటిని సపోర్ట్ చేసే వాళ్ళకి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటే అదే పన్ను వాళ్ళకి తినిపియాల. వాళ్ళనే కట్టేసి కొట్టి వాళ్ళకి ఆ పన్ను తినిపిస్తే సిగ్గుద్ది అనమాట. అంటే ఈ పన్ను మీద పాపం ఈయన ఫ్రాడ్ చేసి ఎన్ని లక్షలు సంపాదించిండు, ఎన్ని కోట్లు సంపాదించిండు, పాపం ఇతర రాష్ట్రాలు పోయి ఎన్ని కోట్ల మేళ కట్టిండారు అని చెప్పి చూపిస్తే తెలుస్తుంది కదా. వాళ్ళ ఒక్కలే కాదు, బన్ను అనే వాళ్ళు ఒక్కలే కాదు. ఇప్పుడు సిరియాపారస్తులు ఉన్నారా, రోడ్లమ్మ అమ్ముకునే వాళ్ళు ఒక్కలు కాదు, పళ్ళు వ్యాపారాలు కానీ కూరగాయలు కానీ ఏది ప్రతి ఒక్క సిరియాపారస్తుడు వాళ్ళ కాడికి పోతే మనం రేట్లు అడుగుతాం, సిగ్గు లేకుండా రేట్లు అడుగుతాం. అదే మాలలో పని వాడు పెట్టినట్టు వాడు పెట్టి గడ్డి అంతా తింటాం, కూర్చొని ఎచ్చులు కూర్చొని కొద్ది కొద్దిగా తినేస్తారు, సగం మళ్ళీ బారేసేస్తారు. సిగ్గు లేకుండా జేబులో 100 రూపాయలు లేకపోయినా కూడా. అదే మన వాళ్ళని మనం బతికించుకుంటే వాళ్ళ పిల్లలు బాగుంటారు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, మన భవిష్యత్తు కూడా బాగుంటుంది, రేటు తగ్గుద్ది కదా. ఇదే 20 రూపాయలు సోడా నువ్వు అదే మాల్లో పోయి కూర్చొని తాగు, పెద్ద పెద్ద హోటళ్ళలో పోయి కూర్చొని తాగు, 100 రూపాయలు వేస్తాడు, 100 150 వేస్తాడు. మరి సిగ్గుందా? ఎప్పుడు వస్తుంది జ్ఞానం? అది నేను అడిగేది. అమ్మ ఇప్పుడు అదే యాంకర్స్ ఎవరైతే అడిగారో క్వశ్చన్లు, ఇప్పుడు బయట ఈ పానీపూరులు ఈనిపూరులు బాగా జరుగుతున్నాయి, అందులోకి బాగా ఇంటిగ్రేటర్స్ అవి కలుపుతారు చెత్త అంతా. మరి ఆమె లొట్టలు వేసుకుని తినలేదా ఎప్పుడు? మరి అన్నిట్లో కలుపుతున్నాయని తెలిసేనాయా? అన్నిట్లో కలుతుందని తెలుసు. యూట్యూబ్లో వస్తున్నాయి, ఫేస్బుక్లో వస్తున్నాయి, ఇన్స్టాగ్రామ్లో అన్నీ చూస్తారు. మళ్ళీ పందులు తిన్నాడు తింటారు. ఏమిటికి తింటారు? సిగ్గు లేదా? అలాంటప్పుడు ఎందుకు ప్రశ్నించారు? 5 ఏళ్ళ తనం తింటలేదా? అప్పుడు కదా ప్రశ్నించాల్సింది. ఈ రోజుల్లో చదువు లేని వాళ్ళు ఎవరు? మాకంటే చదువు లేదు, మేము ఊళ్ళో మట్టి పిసుకొని బతికినాం. మరి సిటీలో ఉండి వేసాలేసి తిరిగే వాళ్ళకి అన్నీ తెలుసు కదా. యారంటే ఆడ సెల్లులు చూపించవచ్చు కదా, సెల్లుల్లో చేతుల్లో సెల్లులు ఉన్నాయి కదా, సెల్లులు మంచుకున్నాయి చెబరకున్నాయి కదా, మరి అవన్నీ చేయొచ్చు కదా. ఎవరు చేస్తారు? ఎవరు నీతి వాళ్ళు యాన్నెలు పెడతారు, యాన్నెలు పెట్టుకుంటారు. ఎక్కడో చిన్నది పెట్టుకొని మీరు పాపులర్ కావటానికి ట్రెండ్ చేస్తారు సిగ్గు లేకుండా. మరి తప్పులు మన రాష్ట్రం మీద చాలా ఉన్నాయి, అవి కూడా అట్నే చూపిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. రాజకీయ నాయకులు వచ్చి మనకి విధ్వంసం సృష్టిస్తే మనకు అది ఇస్తానని చెప్పి మోసం చేస్తే అక్కడ స్పందించరు, ఎక్కడ స్పందించరు. మనకు అన్యాయం జరిగిన కాడ చాలా పిల్లలు కూడా హాస్పిటల్ అడ్మిట్ అయిన ఇవి కూడా చూస్తాం. అవును, ఇప్పుడు హాస్టల్లో లేని వాళ్ళు ఉండేది ఎవరు? గురుకురు హాస్టల్లో కానీ గవర్నమెంట్ హాస్టల్లో కానీ. అసలు ఎందుకు వచ్చినాయి ఈ గవర్నమెంట్ బళ్ళు, గవర్నమెంట్ కాలేజీలు? ఎవరి కోసం వచ్చినాయి? ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ బళ్ళు నడిపేటప్పుడు ఈ గవర్నమెంట్ కాలేజీలు ఏమిటికి వచ్చినాయి? ఎవరి భవిష్యత్తు కోసం వచ్చింది? ఇది అడ్డం పెట్టుకొని మీరు బాగుపడతానికా? మరి దీని గురించి అడగాలి కదా.
దీని గురించి ఛానళ్ళు వెలుగులోకి తీసుకురావాలి కదా, ప్రజలకు అవగాహన కలిగియాలి కదా, మాబడి తెలియని వాళ్ళకి చూపించాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలు పెడుతున్నారు, వాటిని అడ్డం పెట్టుకుంటున్నారు, ప్రైవేట్ కాలేజీలు వస్తున్నాయి. ఎట్టొస్తున్నాయి ఇక్కడ చదువు సరిగా ఉంటే ప్రైవేట్ కాలేజీలు ఎట్టొచ్చినాయి. విద్యార్థుల భవిష్యత్తు ఎందుకు నాశనం అయిపోతుంది? లక్షలు పెట్టి చదివించే వాళ్ళు ఉన్నారు. ఫీజులు కట్టకపోతే పిల్లల్ని బయట నిలబెడతారంట. అట్ట ఇజ్జత్ పడి సచ్చిన పిల్లలు ఎంతో మంది ఉన్నారు, తల్లిదండ్రులు ఏడ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి అటాటాటి కోసం అడగొచ్చు కదా, అటాటాటి కోసం ఛానళ్ళు పనిచేయొచ్చు కదా.